మూకశంకరుల ద్వారా కామాక్షి పరదేవతయే ఇచ్చింది ఈ లోకానికి ఒక శ్లోకం. ఆ తల్లి స్తుతి శతకంలో ఒక మాట అంది. అందులో సమర విజయకోటి సాధకానందధాటి మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి మోహితా జాండకోటి పరమశివవధూటి పాతుమాం కామకోటి. పాతుమాం కామకోటి, అమ్మా మమ్మల్ని రక్షించు. వాంఛితార్థప్రదాయిని, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని ఆవిడని అడిగినా ఆవిడ అప్పటికి ఇవ్వచ్చు, అప్పటికి ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకని అంటే నేను ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత పాడైపోతారు అనుకుంటే అప్పటికది ఇవ్వకపోవచ్చు కూడా. అది కూడా ప్రసాదంగా స్వీకరించగలిగితేనే విశాల హృదయం. అందుకే ఆ శ్లోక ప్రారంభం చేస్తూ సమర విజయకోటి అని పిలిచారు ఆవిడ్ని. అసలు ప్రారంభం సమరంతో, యుద్ధంతో మొదలుపెట్టారు. అమ్మ, నువ్వు కోట్ల కోట్ల యుద్ధములు చేశావు, ఏ ఒక్క యుద్ధమునందు నువ్వు పరాజయమును పొందవు. అపరాజిత అని ఆవిడకో పేరు. ఆమె అనేక యుద్ధములు చేసింది. ఆవిడికి ఏదో వైరం పెట్టుకుని కాదు, ధర్మాన్ని పాడు చేస్తే యుద్ధం చేస్తుంది. అపరాజిత, ఆమెకి ఓటమి ఉండదు. అయితే కేవలము రాక్షస సంహారం కాదు, అందులో ఒక చమత్కారం ఉంటుంది, ఒక స్వభావమును నిర్ణయం చేస్తుంది. ఇది ప్రమాదం సుమా. మహిషాసురుడు ఉన్నాడు అనుకోండి, మీరు దేవీ భాగవతంలో మహిషాసుర వృత్తాంతం జరిగితే బోల్డ్ అన్ని విశేషాలు ఉంటాయి. కానీ మహిష ప్రవృత్తి ఒకటి ఉంటుంది. ఏమిటి మహిష ప్రవృత్తి అంటే స్త్రీల పట్ల బహు చిన్న చూపు. ఆడది ఏం చేస్తుందంటాడు, స్త్రీ అంటే నా చేత భోగింపబడవలసింది అంటాడంతే. అంతేకాని ఆమె యందు ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని, ఆమె మాతృత్వాన్ని, ఆమె యొక్క ఔదార్యాన్ని మహిషాసురుడు ఆలోచించాడు. ఆ ప్రవృత్తి ఎక్కడుందో అక్కడ నేను చంపేస్తాను, అది మహిష ప్రవృత్తి. ఆవిడ పాదాలు పట్టుకుంటే అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉంటే పోతాయి. అందుకే రాక్షస సంహారమునందు తత్వము ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఆవిడ సమర విజయకోటి, ఆమె అనేక సమరములు చేసింది, 1, 2 కాదు, కొన్ని కోట్ల సమరములు చేసింది. ఇన్ని సమరములలో ఆవిడదే గెలుపు. అంటే అంతమంది ధర్మ వ్యతిరేక శక్తులను మట్టు పెట్టింది. సమర విజయకోటి అని ఎందుకంటారంటే అమ్మవారి తత్వానికి సంబంధించినటువంటి బ్రహ్మాస్త్ర ప్రయోగంగా చెప్తారు. ఇప్పటికీ లోకంలో పరిష్కారం చెప్పడం ఎలా అన్నది అందలేదనుకోండి. ఇప్పుడు అవతల వాళ్ళు అందులోంచి బయటికి రావాలి, క్షేమకరంగా రావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని మీరు కోరుకున్నారనుకోండి, అసలు సమస్యకి విరుగుడు ఏమిటో చెప్పడం సాధ్యం కావట్లేదనుకోండి. సంప్రదాయంలో బ్రహ్మాస్త్రంగా చెప్పబడేది ఏది అంటే దుర్గా సప్తశతి, 700 శ్లోకాలు. దుర్గా సప్తశతి పారాయణ చేస్తే చాలు, అంత శక్తి. ఇక దుర్గా సప్తశతితో హోమం చేశారనుకోండి, దాన్ని చండీ హోమం అంటారు. చండీ సప్తశతితో హోమం చేస్తుంటే చండీ హోమం నాలుకలు చాపి పుచ్చుకుంటుంది ఆవిడ. అమ్మవారి యొక్క అస్తిత్వం ఆవిడక్కడ నిలబడింది అన్నది మీకు స్ఫుటంగా కనపడుతుంది. అంత శక్తివంతం దుర్గా సప్తశతి. ఆ దుర్గా సప్తశతి హోమం చేయకుండా కేవలము శ్లోకములు పారాయణ చేశారనుకోండి, శ్లోక పారాయణము చేత కూడా అంత శక్తి విస్ఫోటనమవుతుంది. ఇంకా దాన్ని బ్రహ్మాస్త్రం కింద చెప్తారు. ఇంకా దానికన్నా శక్తివంతము అని చెప్పడం నేను ఇప్పటిదాకా వినలేదు. నేను ఇప్పుడు సప్తశతి వైభవం అంతా చెప్పలేను కదా, కొన్ని ముఖ్యమైన విషయాలు 1, 2 ప్రతిపాదన చేస్తాను. ఎందుకు శంకరులు అలా ప్రతిపాదన చేస్తున్నారు అన్నదానికి. రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జిహి, ఈ మంత్రం అనేక పర్యాయాలు తిప్పుతారు. తిప్పుతూ దీనికి స్వాహాకారం కలుపుతారు. స్వాహాకారం కలిపి అమ్మవారికి హవిస్సు ఆజ్యము ఇస్తారు. ఇచ్చినప్పుడు రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి స్వాహ అంటూ హవిస్సిస్తారు. ఈ 4 అడుగుతారు అమ్మవారిని. ఇది సమర విజయకోటి. ఆవిడని ఏమడుగుతారంటే, అమ్మ మాకు రూపాన్ని ఇయ్యి అని అడుగుతారు. రూపాన్ని ఇయ్యి అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా రూపాన్ని ఇస్తుందా? ఉందిగా రూపం నీకు. మరి ఉన్న రూపం కాకుండా కొత్త రూపాన్ని ఆవిడిచ్చేదో నల్లగా ఉన్నవాడు తెల్లగానో, తెల్లగా ఉన్నవాడు నల్లగానో అయిపోయాడు అనుకోండి, అందవిహీనంగా ఉన్నవాడు అందంగానో అయిపోయాడు అనుకోండి, హోమం సిద్ధించింది అనాలి. మరి ఇంత చేసినా అలాగే ఉంటాడుగా? కాదు. రూపం దేహి అన్న మాటకు అర్థం ఏంటంటే అందమును కాదు అపేక్షిస్తున్నది, సౌందర్యమును.
అందము జ్వరం వస్తే పాడైపోతుంది, ఉపవాసం చేస్తే పాడైపోతుంది, ఎండ దెబ్బ కొడితే పాడైపోతుంది, వానలో తడిస్తే పాడైపోతుంది, నీరసపడితే పాడైపోతుంది, కోపం వస్తే పాడైపోతుంది. కోపం వచ్చిందనుకోండి వాడికన్నా వికారంగా ఎవరు ఉండడు. కానీ సౌందర్యము వేరు, అది రూపం దేహి అంటే. సౌందర్యం అంటే బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ద్రవిడ దేశంలో మహానుభావుడు సన్యాస ధర్మాన్ని అనుసరించి పాదచారి అయి తోపుడు బండిని పట్టుకుని 95 సంవత్సరాల వయస్సులో నడిచి వెళ్ళిపోతుంటే కార్లలో వెడుతున్నటువంటి ఐశ్వర్యవంతులు, వాహనాల్లో వెడుతున్న వాళ్ళు వాహనాలు దిగిపోయి చెప్పులు విప్పేసి రహదారులకి 2 పక్కల నిలబడి అడ్డంగా రహదారి మీద పడిపోతే ఆయన దాని మధ్యలోంచి నడిచి వెడుతుండేవారు. ఆయనని చూసేటప్పటికీ ఆర్తి నశిస్తుంది. ఆ స్థితికి ఎదగడం సౌందర్యము అంటారు. బాహ్యమైన అందం కాదు. బాహ్యమైన అందం అయితే ఇన్ని కోట్ల మంది ఇళ్లల్లో ఆయన మూర్తిని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆయన అందంగా ఉంటారని పెట్టుకుంటున్నారా? కాదు. ఆయనని చూడగానే అమ్మయ్య స్వామివారు ఉన్నారు మనకేమిటి అని ఒక ధైర్యం. ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఒక చంద్రశేఖర భారతి, ఇటువంటి మహాత్ముల గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళు మన దేశంలో పుట్టడం గొప్ప అని మనం చెప్పుకోవట్లే. అది సౌందర్యం. రూపం దేహి, నేను అలా నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని నాకు జయం దేహి. అమ్మ నాకు జయం కావాలి. ఎందులో జయం కావాలి? నిత్య జీవనము సమరము. జీవితం ఒక పెద్ద యుద్ధభూమి. తెల్లవారి లేస్తే సమస్య. అసలు ఉత్సాహవంతుడేమని ఆలోచిస్తాడో తెలుసా? ఆవిడ అనుగ్రహం ఉన్నవాడు అంటాడు సమస్య లేని నాడు జీవితానికి వైభవం ఎక్కడుందంటాడు. ఒక సమస్య ఉందనుకోండి, దాన్ని తట్టుకుని నిలబడి ముందుకెళ్ళాడు అనుకోండి, వాడి జీవితాన్ని ఆదర్శంగా చెప్తారు. ఒక సమస్య వచ్చేటప్పటికి చతికిలు పడిపోయాడు అనుకోండి, ఎందుకు చెప్తారు? వాడి జోలికి వెళ్ళగరా బాబు, నీకున్న ఉత్సాహం తీసేస్తాడంటారు. చీకటి లేకుండా వెలుతురు గౌరవం ఎలా తెలుస్తుందండి? ఆకలి లేకుండా అన్నం విలువ ఎలా తెలుస్తుంది? దాహం లేకుండా నీటి విలువ ఎలా తెలుస్తుంది? కష్టం లేకుండా జీవితంలో ఉంచుకున్నటువంటి గౌరవం ఎలా తెలుస్తుంది? పైకి రావాలి అంటే కష్టాన్ని తట్టుకోవాలి. వీళ్ళు మహాత్ములు అని జీవితాలు చెప్పినప్పుడు ఎవరికి చెప్తారు? కష్టాలు తట్టుకుని అచంచల విశ్వాసంతో నిలబడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మహాత్ములు అని వాళ్ళ జీవిత చరిత్రల్ని పిల్లలకి ప్రబోధం చేస్తారు. అంతేగాని చిన్న కష్టం వచ్చేటప్పటికి నేల మీద చతికిలు పడిపోయిన వాడి గురించి చెప్పి అలా జీవితంలో బతుకు అంటారా ఎవరైనా? సమర విజయ కోటి. అమ్మా నేను జీవితంలో ఎత్తుపల్లాలు వస్తాయి, కష్ట సుఖాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు ఉండగా నాకేం భయం అని నేను నిలబడగలిగిన ధైర్యాన్ని నేను ముందుకెళ్ళాలి. ఆ సమస్యలను ఛేదించాలి. నేను ముందుకెళ్ళి కీర్తివంతుణ్ణి కావాలి. ఆ శక్తి నాంత నాకుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు అనుగ్రహించు. నువ్వు శక్తి స్వరూపానివి కనుక. కాబట్టి సమర విజయ కోటి. లోపల ఇంకొక జయం కావాలి. అన్నీ రెండు కింద ఎడతాయి. ఇందాక చెప్పానే రూపం దేహి అంటే పైకి సౌందర్యం, లోపల ఆత్మస్వరూపం. ఇప్పుడు జయం దేహి, నిత్య జీవిత సమరంలో నేను నెగ్గాలి. ఆంతరమునందు శ్రద్ధావంతుణ్ణి కావాలి. ఎందుకో తెలుసా? అసలు పెద్ద సంఘర్షణ ఎక్కడుంటుంది అంటే ధర్మమును పట్టుకోవడానికి ఉరిపిడి ఉంటుంది. ఆ ఉరిపిడిని తట్టుకున్నవాడే ధర్మమునందు ఊంచుకోగలడు తప్ప ఉరిపిడికి తట్టుకోలేకపోతే ముందేది వదిలేస్తాడంటే ధర్మం వదిలేస్తాడు. రామాయణంలో రాముడు ఎంత ఉరిపిడి పడితే తట్టుకున్నాడు మీరు ఆలోచించండి. ధర్మానికి నిలబడగలిగితే ఊరిపిడి తట్టుకుని వాడు శాశ్వతుడవుతాడు. కానీ అది అంత తేలిక కాదు. అమ్మా అలా తట్టుకోగలిగిన శక్తిని నాకు ఇచ్చి ధర్మమునందు ఊంచుకునేటట్టు చెయ్యి. రూపం దేహి, జయం దేహి, యశో దేహి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎందుకు వస్తుంది మనిషికి? పోనీ అపకీర్తి ఎందుకు వస్తుంది? చాలా తేలిగ్గా తెలుసు. చెడ్డ పని చేస్తే అపకీర్తి వస్తుంది. చెడ్డ పని ఎందుకు చేశాడు? చెడ్డవాడు కాబట్టి చేశాడు. అప్పుడు లోకంలో పుట్టుకతో విభాగాలు ఉన్నాయా? వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని ఉండదు. లోపలికి ఏది పుచ్చుకున్నారో మనసు దాన్ని బట్టి ప్రభావితమవుతుంది. అలా లోపలికి ఏది వెళ్ళాలో దాని యందు నియంత్రణ పొంది ఉండగలిగితే వాడు గమ్యాన్ని చేరుతాడు. యాక్సిలరేటర్ ఎంత ప్రధానమో బ్రేక్ అంత ప్రధానం కారుకి. యాక్సిలరేటర్ లేకుండా బ్రేక్ ఉంటే కారు వెళ్ళదు.
యాక్సిలరేటర్ ఉండి వెళ్ళడం ఒకటి వచ్చి బ్రేక్ లేకపోతే కారు ఆగదు. ఆగవలసిన చోట ఆగాలి, వెళ్ళవలసిన చోట వెళ్ళాలి. అప్పుడే లోపల ఉన్నవాడు క్షేమంగా పెడతాడు. నీకు ఎక్కడ చొచ్చుకుపోవాలో రావాలి, దేని నుండి తప్పుకుని ఆగిపోవాలో రావాలి. ఈ రెండూ రాకపోతే నువ్వు గెలవలేవు. అంటే మీకు రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే పనసపండులో తొనలు కావాలి, ఒలిస్తే జిగురంటుకుంటుంది. ఎలా? నూనె రాసుకుని పనసపండులు తొనలు తినచ్చు, చేతికి అంటుకోదు జిగురు. అలా నీ కంటితో చూడకూడనివి చూడవలసిన పరిస్థితి వచ్చినా నీ మనసు ఉద్వేగపడకుండా నిన్ను నువ్వు అన్వయం చేసుకోవడం నీకు రావాలి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యాణి లోష్టవత్ అందుకు చెప్పింది వేదం. దేనిని చూసినప్పుడు ఎటువంటి భావనలు పొందాలో చెప్పింది. దాని చేత నూనె రాసుకుని తొనలు తీసినట్టు. ఇప్పుడు ఏమైంది? యశోదేహి మంచి ఆలోచనలు చేస్తుంటే ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు పైకొస్తాయి. మంచి ఆలోచనలు అమలు చేసినప్పుడు ఆయన ఎంత మంచి పని చేశారండి అని కీర్తివంతుడవుతాడు. ఆ కీర్తి కలుగుతుంది. కాబట్టి రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశోజహి. దిశోజహి అంటే శత్రువులను నశింపచెయ్యగలిగినటువంటి శక్తిని నాకి. అంటే ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. శత్రువులను నశింపచేయగలిగిన అంటే నాకు ఎందరో శత్రువులు ఉన్నారనుకోండి, అసలు నా ఎందు సాత్విక భావన ఎక్కడుంది? నాకు అంతమంది శత్రువులు ఉండడం ఏమిటి? కాదు, వారు నా ఎందు శత్రుభావన పెట్టుకున్నారేమో కానీ నాకు వారి ఎందు మిత్రభావనే ఉంది. వారు ఎప్పటికైనా నేను అటువంటి దోషం చేసిన వాడను కానని తెలుసుకుని నేను వారు చెయ్యి పట్టుకుని ప్రస్థానము చేసేదముగాక. ఒకవేళ నేను పొరపాటు చేసి ఉంటే ఆ పొరపాటు దిద్దుకుని వారు పొందినటువంటి మనక్లేశము పోవుటకు మార్గము సుగమమగుగాక అని నేను మనసులో భావన చేశాననుకోండి, నాకు ఇప్పుడు శత్రువులు లేరు, నా యందు శత్రుభావన చేసిన వారు ఉన్నారు. ధర్మరాజు గారి గొప్పతనం అది. అలా ఉండగలిగిన శక్తిని నాకు కటాక్షించు. పైన ఆంతరము లోపల శత్రువులు ఉన్నారమ్మా నాకు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారా యా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దేని నుంచి ఎలా విడుదల పొందాలో? కామం ఉండాలి, భగవత్కామము కావాలి. దేని నుంచి ఎలా విడుదల పొందాలో? కామం ఉండాలి, భగవత్కామము కావాలి. కోపం ఉండాలి, కోపము మీద కోపం. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం అని కోపం మీద కోపం రావాలి. అలా నాలో మార్పు వచ్చేటట్టు చెయ్యి. అప్పుడు అది ద్విషోజహి, శత్రువుల్ని గెలిచాను. జీవితంలో ఉండేటటువంటి సమరమునందు గెలవడానికి కావలసిన సమస్త శక్తులను ఆవిడిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, రూపం దేహి, జయం దేహి, యశోదేహి, దిశోజహి, స్వాహ. హోమం లేకపోతే స్తోత్రం ఒక్కటే చదివారు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? బాహ్యంలో చేసిన రాక్షస యుద్ధాల నుంచి నిత్య జీవితంలో సమరం వరకు గెలుపునకు కారణమవుతోందని సప్తశతి ప్రతిపాదన చేస్తోందా లేదా? అది దృష్టిలో పెట్టుకు చెప్తున్నారమ్మా, నాకు అది ఇయ్యి అని చెప్పడానికి ఇంత అల్లరి నువ్వు జీవితంలో పడి మాట్లాడక్కర్లేదు. ఓయ్ సమర విజయ కోటి సాధకానంద ధాటి. ధాటి ఎంత గొప్ప మాట వేశారో! అమ్మో, ఆయన మంచి ధాటిగా ప్రసంగం చేశాడండి అంటారు. ధాటి అంటే ఆ తల్లినిట పూజ చేసేటప్పుట గొప్ప సంతోషం కలుగుతుందిట. ఎంత సంతోషం! ఆనంద తరంగములలో తేలియాడిపోతాట. అమ్మవారికి సంబంధించిన విషయాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలించగలిగితే అది నీకు లోపల ఆనందమును ఉద్బుధము చెయ్యగలదు. నీకు ఇతర ఉపకరణములతో సంబంధం ఉండదు. ఎలా? నేను మీకు ఓ మాట చెప్తాను, పట్టుకుంటారు. లలితా సహస్రనామ స్తోత్రం మీ అందరూ చదువుతారు కదా. నిజానికి మీరు బాహ్య పూజ ఎంత చేసినా రాని ఆనందం లలితా సహస్రాన్ని పట్టుకోగలిగితే వచ్చేస్తుంది. అందుకే జపా పుష్ప నిభాకృతి, గబగబా చదవకూడదు లలితా సహస్రం. తద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అన్నాను అనుకోండి, నేను ఆ నామానికి అర్థాన్ని భావించి ఎర్రటి అమ్మవారి పాదాలు, దానికి రాసిన పసుపు, దాని మీద ఉన్న పారాణి, దాని మీద పూజ చేసినటువంటి మల్లెపూలు చూసి నేను ఒక్కసారి నా తల ఉంచి ఆవిడ పాదముల మీద తల పెట్టాను అనుకోండి, మెత్తగా ఉన్న ఆవిడ పాదములు నా తలకి తగిలి
ఆ అందులోంచి సువాసనలు వస్తుంటే నేను ఆ సువాసనల చేత మత్తెక్కిపోయి అలాగే ఉండిపోయి వెనక నుంచి అమ్మవారి పాదాలు ఇలా పట్టుకుంటే ఆవిడ పాద మంజీరములకు ఉన్నటువంటి మువ్వలు నా చేతికి తగిలితే నేను ముందు వేళ్ల మీద ఎడంచేయి పెడితే ఆవిడ వేళ్లకున్న మట్టెలు నా వేలికి నొక్కుంటూ ఉంటే మధ్య భాగం మీద నా నుదురు పెట్టి నేను అలా ఉండిపోతే ఎంతో సంతోషాన్ని పొంది భగవతి ముందుకు వంగి నా భుజాలు పట్టుకుని పైకెత్తింది అనుకోండి, ఆవిడ పాదాల మీద ఉన్న పసుపు కుంకాలు లత్తుగా నా నుదురుకు అంటుకుంటాయా? అంటుకోవా? ఇది భావన పొందాడు అనుకోండి, వాడు మత్తెక్కుతాడు. అది దానికి ఉన్న లక్షణం. మత్తెక్కడం అంటే ఏదో మాదక ద్రవ్యంలా అని కాదు నా ఉద్దేశ్యం. వాడు ఇంకొక విషయం నుంచి విస్మృతి పొందుతాడు. తర్వాత ఉపచారం ఏమిటో వాడికి జ్ఞాపకం రాదు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి జ్ఞాపకం ఉండదు. వాడు అందులో ఉండిపోతాడు. అందుకే మహాత్ముల పూజ చూడవద్దు అంటారు. ఆయన చేస్తున్న పూజ చూస్తే పిచ్చాడి పూజలా ఉంటుంది మీకు. అది ఒక క్రమంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు వెంటనే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తుంటే సుధా సింధోర్ మధ్యే అనేవారు. ఓ పావు గంటలో ఉండిపోయేవారు. 4 మాటలు చెప్పేవారు. సుర్రబిట్టె పివాటీ పరివృతే, కళ్ళు పడిపోయేవి. అలా ఉండిపోయేవారు. ఎందుకని? లోపల అనుభవం. ఆ మాట అనగానే అనుభవంలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడుతుండేవారు. అలా వెళ్ళిపోగలిగిన వాడెవరో వాడు మృత్యువుని గెలవకపోవడం ఏమిటండి? వాడు అమృతత్వాన్ని పొందకపోవడం ఏమిటి? వాడు అన్నిటి నుంచి విస్మృతి పొందుతాడు. ఇక వాడికి బయటకు పసుపు ఉందా, కుంక ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి లేదా, వీటితో సంబంధమైన వాడిని మీరు ఎలా ఆపుతారు చెప్పండి? నువ్వు గర్భాలయంలోకి వెళ్ళొద్దని ఆపడం మీ చేతనవుతుందా? కాబట్టి ఆ తల్లి యొక్క పూజ చేసేటప్పుడు ఉపచారమునందు దర్శనం కానీ నువ్వు మానసికంగా చేస్తే అసలు నిజమునకు తర్వాతి ఉపచారము వెళ్ళదు. అది నిజమైన పూజ. ఆ సాధకుడు పొందే ఆనందం ఆ పూజలో ఇంత అని ఎవరు చెప్పలేరు ఇంకా. కాబట్టి తల్లి సమర విజయకోటి సాధకానంద ధాటి మృదుగుణ మణిపేటి. మృదువైనటువంటి గుణములకు ఆవిడ భరిణె. మృదువైన గుణములు అంటే పరమ లాలిత్యంతో కూడుకున్నటువంటి గుణాలు. ఏమిటి ఆవిడ గుణములు అన్నప్పుడు చెప్పడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? కానీ ఆవిడ గుణములలో అత్యంత గొప్పగా కీర్తింపబడేవి కారుణ్యము, పాతివ్రత్యము. ఆమె మహాపతివ్రత. శంకరుడి పేరు చెప్పేటప్పటికి అది లక్ష్మీ అనండి, నారాయణుడి పేరు చెప్పేటప్పటికి, సరస్వతి అనండి, బ్రహ్మగారి పేరు చెప్పేటప్పటికి ఆ తల్లి పాదాక్రాంతురాలవుతుంది. భర్త పేరు చెప్పేటప్పటికి ఆవిడకి అంత గౌరవం. ఆవిడ మహాపతివ్రత. ఒకప్పుడు కన్న తండ్రి దక్ష ప్రజాపతి శివనింద చేస్తే, శివనింద చేశావు కాబట్టి నీ కుమార్తెగా ఇక నేను ఉండను, ఈ శరీరం వదిలేస్తున్నానని వదిలేసింది. కాబట్టి లోకంలో ఆ తల్లి మహాపతివ్రత. అది ఆవిడ మొదటి లక్షణం. భక్తుల ఎడ మహాకారుణ్యస్వరూపిణి. ఎన్ని దోషములు చేసినవాడు కానివ్వండి, ఆ తల్లి వంక తిరిగి అమ్మా అని ఒక మాట అన్నాడా సమస్త భూతములను కాపాడుతుంటుంది. కాబట్టి అన్నపూర్ణ తత్వంతో ఉంటుంది. అందుకే ఏమో ఏ బిడ్డ ఏ ఆర్తితో వస్తాడో ఆవిడ చేతిలో అన్నం పట్టుకుని ఉంటుంది. సమర విజయ కోటి సాధకానంద ధాటి. ఏమిటి ఈ రెండే ఇప్పటికి? సమర విజయ కోటి సాధకానంద ధాటి. ఆ తల్లి మృదుగుణ మణిపేటి, మంచి గుణములు కలిగినది. ఇంకా మీరు అందరూ ప్రాజ్ఞులు, వాటిని అల్లుకుని ఎంత దూరమైనా తీసుకెళ్ళగలరు. కాబట్టి పాయసాన్నం అంతా పెట్టాలి ఏమిటంటే ఇంత పెడితే చాలదు. కాబట్టి మీకు అర్థమైపోయింది. కాబట్టి మృదుగుణ మణిపేటి, మృదువైన గుణములన్నింటికీ కూడా ఆవిడ పెట్టే. అలాగే ముఖ్య కాదంబ వాటి, ఆవిడ కదంబ చెట్ల కింద తిరుగుతుంది. ఎందుకు అంటే ఒక్క కదంబ వృక్షానికో లక్షణం ఉంది అని చెప్తుంది శాస్త్రం. అది మెరుపుని అలాగే ఉరుముని ఈ రెండిటిని చూస్తుంది. చెట్టుకి ప్రాణం ఉంటుంది కదా, మెరుపు వచ్చిందనుకోండి తటిల్లత సౌదామిని అంటారు. పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, విశాఖపట్నం అంతా ఫోటో తీసినట్టు ఫ్లాష్ పడినట్టుగా పడుతుంది. ఆ మెరుపు వంక చూసి ఆనందపడుతుంది. అలాగే ఉరుము, వర్షం వచ్చే ముందు మేఘం ఉరుముతుంది, ఆ ఉరుము ఉరిమిందనుకోండి చూస్తుందిట. మిగిలిన చెట్లు అనుకుంటాయిట అమ్మయ్యా మాకు నీళ్లు దొరికాయి అనుకుంటాయిట. కదంబం అనుకుంటుందిట అమ్మయ్యా లోకంలో ప్రాణులన్నిటికీ నీళ్లు దొరికాయి, ఎంత సంతోషిస్తాయో అని
తన సంతోషాన్ని దాచుకోలేక పువ్వులు పూస్తుంది. కదంబం అందుకే మెరుపు ఉరువుకి పువ్వు పూస్తుంది తప్ప దానికి ఇదిగో ఈ ఋతువులో పువ్వు పుయ్యాలని సంబంధం ఏం లేదు కదంబానికి. లోకోపకారాన్ని కోరుతుంది కదంబ వృక్షం. అటువంటి లక్షణం ఉన్నది కాబట్టి అమ్మవారికి ఇష్టం. అంటే అమ్మవారికి నువ్వు ఎప్పుడు ఇష్టం అవుతావు? లోకోపకారాన్ని కోరుకున్నవాడివైతే అమ్మవారు ఇష్టపడుతుంది. అందుకని ముఖ్య కాదంబ వాటి మునినుత పరిపాటి, మునుల చేత ఆమె ఎప్పుడూ స్తోత్రము చెయ్యబడుతూ ఉంటుంది. ఎందుకని అంటే రక్షకత్వము ఆమె యొక్క ప్రధాన లక్షణము. భక్తితో ఆమె పాదములను పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాళ్ళని అసలు మన ఊహక అందని రీతిలో ఆమె కాపాడుతుంటుంది. ఆ తల్లి ఏదైనా ఇవ్వగలదు ఎప్పుడు మనసులో భక్తితో పట్టుకుంటే చాలు. కాబట్టి ఆ తల్లి యొక్క గుణములను మునులు ఎప్పుడూ కీర్తన చేస్తూ ఉంటారు. మునినుత పరిపాటి మోహితాజాండకోటి. ఇదో ఒక బ్రహ్మాండం కాదు, కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృజించి కదుపుతుంటుంది శక్తి ఆమె. కాబట్టి ఆమె కదుపుతూ ఉంటుంది. ఆమె యొక్క అనంతమైన శక్తి విభవమును లెక్క కట్టగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు. అది కామాక్షి అంటే. కాబట్టి మోహిత జండ కోటి. ఇందులో మళ్ళీ ఎవడు నీ వైపు తిరగకుండా భోగములను కోరుకుంటూ ఉంటాడో వాడిని ఆ భోగములలోనే తిప్పుతుంటావు. ఆ తల్లి ఏదైనా చెయ్యగలదు, బ్రహ్మాండములను మోహింప చెయ్యగలదు, కదపగలదు, జీవకోటిని కదపగలదు, ఉత్తీర్ణుల్ని చేయగలదు, పతనం చేయగలదు, ఏదైనా చెయ్యగలిగినటువంటి శక్తి స్వరూపిణి. అందుకే మోహిత జండ కోటి పరమశివవధూటి. పరమశివ, శివుడికొక్కడికే ఈ విశేషణం ఉంది పరమ అని. పరమశివ అన్న మాటకు అర్థం ఏంటంటే శివ అంటే సమస్త మంగళములకు కారకుడు, సమస్త శుభములకు కారకుడు, సమస్త కళ్యాణములకు కారకుడు. అసలు అమంగళం చెయ్యడం అనేటటువంటి మాట ఆయన యొక్క మేధస్సు యందు ఎన్నడూ పుట్టదు. కాబట్టి శివ అని ఊరుకోలేదు, పరమశివ. అటువంటి వాడికి నువ్వు భార్య శివాని. ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తుంటారు? లోకములకు మంగళం చెయ్యడం వినా నీకు ఇంకొక మాట లేదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాబట్టి నువ్వేమివ్వమ్మా? నువ్వు ఏమైనా ఇస్తావు. ఆ పరమశివుని యొక్క ఇల్లాలివి నువ్వు. కాబట్టి పరమశివవధూటి పాతుమాం కామకోటి. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు మీరు సుఖములను అనుభవించాలని ఏవి అనుకుంటున్నారో వాటికన్నిటికీ కారణము ఆమెయే. పాతుమాం కామకోటి. ఆవిడ చెవులిచ్చింది, కళ్ళిచ్చింది, ముక్కిచ్చింది, నాలుకిచ్చింది, చర్మం ఇచ్చింది. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఒక్క విషయం చెప్తాను, బాగా పట్టుకోండి. ఆవిడ కళ్ళకి చూసే శక్తిని ఉపసంహారం చేసింది, చెవులకి వినే శక్తిని ఉపసంహారం చేసింది. మనం కాదుగా తెచ్చుకున్నది, మనం పెట్టుకోలేదుగా. ముక్కుకి వాసన చూసే అధికారాన్ని ఉపసంహారం చేసింది, నాలుకకి రుచి చెప్పే అధికారం ఉపసంహారం చేసింది, చర్మానికి స్పర్శ చెప్పే అధికారం ఉపసంహారం చేసింది. ఇప్పుడు నాకు చెప్పండి, సుఖము దుఃఖము ఉంటాయా? ఇప్పుడు ఆ 5 ఆవిడ చేతిలో ఉన్నప్పుడు ఇన్ని సుఖములకు కారణం ఎవరై ఉన్నది? కామకోటి ఆవిడయ్యి ఉన్నది. అంతేనా? కాదు. ఈ కామములకు ఇంకొక కామం కూడా తోడవుతుంది. నాకు ఇవే కాదు, పారలౌకిక సుఖం కావాలి, స్వర్గలోకానికి వెళ్ళాలి, అది ఇవ్వాలన్నా పుణ్యకర్మలను చేయించగలిగినటువంటి తల్లి ఆవిడే సద్బుద్ధినిచ్చి. కామకోటి. నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, నాకు అసలు ఏ రకమైనటువంటి ఆ ఫలితాలు వద్దు, నాకు కావలసింది ఆవిడ అనుగ్రహం ఒక్కటే. ఆ అనుగ్రహం నాకు కావాలని సమస్త కర్మల యొక్క ఫలితమును ఆవిడికి ధారబోహేశాడు. ఇప్పుడు అనుభవించడానికి పుణ్యం లేదు, పాపం లేదు, ఆవిడ అనుగ్రహం కలిగింది. ఆ జ్ఞానము వలన మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మోక్షము కన్నా సుఖం ఉందని శాస్త్రాల్లో లేదు. ఇప్పుడు మోక్ష సుఖము, వైరాగ్య సుఖము, భక్తి సుఖము, జ్ఞాన సుఖము, లౌకిక సుఖము, ఇంద్రియ సుఖము, ఏం చెప్పండి, ఇన్ని సుఖములకు హద్దు కామకోటి ఆవిడి. నీకేది కావాలో అది ఆవిడ ఇస్తుంది. నువ్వు అడిగావని ఇస్తే నువ్వు పాడైపోతావు. పిల్లవాడు మరుగుపాలు ముట్టుకుంటానంటాడు, గిన్నె ఆకలేస్తోందని అమ్మ ముట్టుకొని ఇస్తుందా? వద్దు, నీ చేయి కాలుతుందని చెప్పి చేతి మీద ఒక్కటేస్తుంది. వేసి గ్లాసులో పోసి ఇలా 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 అని ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి పోసి చల్లబడిందో లేదో చూసి ఇలా నోట్లో పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నాయన్నప్పుడు వాడు ఎంత ఏడుస్తున్నా అప్పుడు ఇచ్చి తాగమంటుంది. ఆవిడికి తెలుసు నీకేమి ఇవ్వాలి. ఆవిడ ఇచ్చింది నీ అభ్యున్నతి కొరకే అని గుర్తుపెట్టుకుంటే నీ అభ్యున్నతి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి పాతుమాం కామకోటి. అమ్మ, నేను నీ ఉపకరణాన్ని నువ్వు కాపాడుకో,
నువ్వు నన్ను అనుగ్రహించు. ఇప్పుడు ఏం చేశారు చివరికి? నన్ను నీ చేతి ఉపకరణంగా సమర్పించుకుంటున్నాను. లొంగుబాటు, భక్తికి తీవ్రస్థాయి. ఇది ప్రార్థన.